నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపైన ఉందన్నారు సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్. పల్స్ పోలియో రెండవ విడత సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పల్స్ పోలియో రెండవ విడత కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా గతంలో మొదటి విడతగా వేసుకున్నటువంటి పిల్లలు మరి ఆ తల్లిదండ్రులు అందరూ కూడా రెండవ విడతగా కూడా ఆ పల్స్ పోలియో కనుక వినియోగించినట్టయితే అది పిల్లలకు చాలా ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఎందుకంటే మొదటి విడత వేయించాం, రెండవ విడత వేయించలేము అనే భావన కనుక ఉంటే అది నెగ్లెక్ట్ చేస్తే అది మొదటి విడత చేసినటువంటి కూడా పోలియో చుక్కలు పనిచేయవు. కాబట్టి రెండవ విడత కూడా తప్పకుండా అందరూ తల్లిదండ్రులు పిల్లలు కాబట్టి అందరూ కూడా ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి పంచాయతీ సెక్రటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. సుల్తానాబాద్ మండలంలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్ మండలం లోపల 7 సెంటర్లు ఉన్నాయి. ఒక్కొక్క సెంటర్లో 240, 50, 300. నిగమ సెంటర్లో మాత్రం 1000 మంది ఈ పంచాయతీ సెక్రటరీ పరీక్షకు అలాట్ చేయబడ్డారు. లయన్స్ క్లబ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎస్ఐ రామకృష్ణ. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ పడాల అజయ్ ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎస్ఐ రామకృష్ణ ప్రారంభించారు. గర్రెపల్లి గ్రామంలో మన సర్పంచ్ పడాల అజయ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ కరీంనగర్ వారి ప్రోత్సాహంతో ఈరోజు మన గర్రెపల్లి విలేజ్లో వృద్ధులకి వారికి ఎవరైతే కళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కళ్ళు కనపడకుండా ఎవరెవరు ఉన్నారో వారి యొక్క ప్రాబ్లమ్స్ వారు కరీంనగర్ దూరంగా ఉండటం వల్ల వారు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి దానికోసం మన పడాల అజయ్ సర్పంచ్ గారు వృద్ధులను పిలిపించి వారికి టెస్టులు చేయించి వారికి ఎవరెవరికైతే మెడిసిన్స్ కావాలో, స్పెట్స్ కావాలో వారి డాక్టర్ యొక్క సలహా మేరకు వారికి ఈ అద్దాలు కానీ టాబ్లెట్స్ కానీ అన్ని కానీ అందజేస్తున్నారు. కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గర్రెపల్లి గ్రామంలో కంటి చికిత్స చేయడం జరుగుతూ ఉన్నది. అద్దాలు మరియు టెస్టులు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. కావున ఎవరికైనా కంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఉచితంగా కంటి చికిత్స జరుగుతుంది. 4000 ఆపరేషన్ల వరకు ఫ్రీగా చేస్తున్నారు. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వినియోగించుకోవచ్చు. బుడిగ జంగాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు ఆ సంఘం నేత చింతల నారాయణ. సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలో బుడిగ జంగాల నేమ్ ప్లేట్ ను ఉప సర్పంచ్ అలంకి శ్రీనివాస్ ప్రారంభించారు.
కాలనీ మార్కండే కాలనీలో నివాసం చేస్తున్నాం. కాబట్టి ఇంతవరకు కూడా ఇక్కడ పరిశుభ్రత పరిధానం లేదు. పక్క గృహాలు, మోరీలు, డ్రైనేజీలు, తర్వాత సిసి రోడ్లు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పాలకవర్గ సభ్యులకు మేము ఎన్నోసార్లు చెప్పినాం, కానీ ఇంతవరకు మాకు అమలు కాలేదు. ఈసారన్నా మరి మాకు స్వచ్ఛ సంస్థ ఏర్పడ్డ కనుక మరి దీని ద్వారా మరి అభివృద్ధి చేస్తారని మేము వారిని కోరుతున్నాం. మాకు కావాల్సిన నీరు అన్నీ కూడా మీరు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వం కోరుతున్నాం, లేక గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను కోరుతున్నాం. నేషనల్ కాంగ్రెస్ బ్రిగేడ్ ఆఫ్ ఇండియా సుల్తానాబాద్ మండల అధ్యక్షునిగా మియాపూర్కు చెందిన కోయడ అరుణ్ గౌడ్ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు నల్ల సంజీవరెడ్డి ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నారాయణపూర్కు చెందిన పొన్నం సుధాకర్ గౌడ్ను కాంగ్రెస్ బ్రిగేడ్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శిగా నియమించారు. నియామక పత్రాన్ని మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుందరెడ్డి అందజేశారు. యువకులు సమాజ సేవలో ముందుండాలన్నారు మాజీ ఎంపీపీ గంట రాములు. ఉదెల మండలం ఉప్పరపల్లిలో న్యూ ఫ్రెండ్స్ యూత్ క్లబ్ నూతనంగా ఏర్పడిన సందర్భంగా ఎంపీపీ గంట క్రికెట్ కిట్ ను అందజేశారు. ప్రజా సేవకుని ఎవరైతే సేవకు అంకితమై పనిచేసే వారిని రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నుకొని మరి గ్రామ అభివృద్ధిలో కానీ అన్నింటినీ పాల్పంచుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజలను చైతన్యవంతులు చేయడానికి వీరందరూ కూడా కృషి చేస్తారని తెలియజేస్తూ, ముఖ్యంగా యువత సోదరులందరినీ కూడా వాళ్ళ వెన్నంటి ఉండి రేపు ఏ అవసరం వచ్చినా కూడా ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ మరి గ్రామ సమాజ సేవ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలన్నింటిలో కూడా వీరిని ముందుంచి మరి గ్రామంలో ఆదర్శంగా అంటే గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా మరి వారిని చూసి మరి సంబరపడే విధంగా కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో టోర్నమెంట్ నిర్వహణ కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వీరి ద్వారా చేపట్టి మరి గ్రామంలో ఆదర్శంగా నిలిచే విధంగా కూడా ఈ యువతను తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా ఉదెల మండలం ఉప్పరపల్లిలోని శివగట్టు మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకొని అందంగా ముస్తాబు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఉప్పరపల్లి గ్రామంలో శ్రీ శివగట్టు మల్లికార్జున స్వామి జాతర శివరాత్రి రోజున 27వ తారీఖు నాడు జరుగును. ఈ జాతర ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుగును. ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాం. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను జయప్రదం చేయగలరు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.